జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. కీర్తనలు 27వ కీర్తన 11వ చరణాన్ని మనం ఆలోచించేద్దాం ప్రియులారా. కీర్తనలు 27 11వ చరణాన్ని చూద్దాం. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. 27వ కీర్తనను ఆధారం చేసుకొని 11వ చరణాన్ని మనం పొందుపరుచుకొని నేటి దినాన సరళమైన మార్గము నన్ను నడిపింపుము అనే అంశం ద్వారా దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానిస్తూ ఉంటున్నాము. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సరళమైనటువంటి మార్గంలో మనల్ని నడిపించాలని చెప్పి మరి మనం అందరం కూడా కోరుకుంటాం. ఈ భూమి మీద మానవులమైనటువంటి ప్రతి ఒక్కరం కూడా మంచి మార్గంలో ప్రయాణం చేయాలని ఆశపడుతూ ఉంటాం. అది ఉన్నతమైన మార్గం కావాలని ఆశపడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భంలో మరి మనము తొట్టిల్లుతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటి అని అంటే, దేవుణ్ణి వేడుకోవాలి, దేవుణ్ణి అడగాలి, ప్రాధేయపడాలి, బతిమాలుకోవాలి. ఇక్కడ దావీదు కీర్తనలో మనం చూసినప్పుడు యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట పైబడినా చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి ఆయనే నడిపిస్తాడు అని చెప్పి కీర్తనకారుడు గమనించాడు, గ్రహించాడు, వెంబడించాడు. మానవాళికి దేవుని వాక్యం మాదిరికరంగా ఉంచబడి ఉంటున్నదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంటే నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికను గైకొని దేవుని యొక్క సంకల్పం చొప్పున
మనలో ఉన్నటువంటి పాప విమోచన కొరకు తన కుమారుని లోకంలోకి పంపించి, అంతేకాకుండా తన ఉన్నతమైనటువంటి ప్రేమను వెల్లడిపరిచినటువంటి గొప్ప మహాదేవుడైనటువంటి దేవుడై ఉన్నాడు అనేది గ్రహించాలి ప్రియులారా. కాబట్టి ఆయన మార్గమును మనం ఉన్నతంగా ఆలోచన చేయాలి. అంతేకాకుండా మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. ఎప్పుడైతే ఒప్పుకోకుండా, అంగీకరించకపోకుండా, దేవునికి ఇష్టలుగా కాకుండా, దేవుని చిత్తము కాకుండా నీవు నేను ఎంతకాలం ఈ లోకంలో తిరిగిలాడినప్పటికీ అది నిష్ప్రయోజనము అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. 4వ అధ్యాయం సామెతలు 26వ వచనాన్ని చూద్దాం. సామెతలు 4:26. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును. 25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్నులెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకొనుము. కీడుకు దూరంగా తొలగించుకోవాలి. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. మార్గములన్నీ కూడా స్థిరములగుతాయి. స్థిరములు కాకుండా అస్థిరుగా ఈ లోకంలో ఎంతకాలం ఉన్నప్పటికీ, ఏమి చేసినప్పటికీ దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క కట్టడాలను, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ప్రణాళికను మనము గాయకొనకపోతే, ఎంబడించకపోతే, పాటించకపోతే మన మార్గాలు సరళము కావు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. సామెతలు 11వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు చూద్దాము. దొంగ త్రాసు యెహోవాకు ఏయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టము. అహంకారం ఎంబడి అవమానం వచ్చును. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణం నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనతతోనే పడిపోవును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. మన భక్తిగా ఉంటున్నామా? మంచిది. భక్తిహీనతలో ఉన్నామా? అది మంచిది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పడిపోక ముందే జాగ్రత్త పడమని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. చెడిపోక ముందే జాగ్రత్తగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, చాలా మంది ఈ రోజుల్లో మద్యానికి బానిసలై, చెడు అలవాటు, అల్లరితో కూడిన అలవాట్లకు బానిసలై వారి మార్గాలన్నింటినీ కూడా అక్రమంగా నడుచుకునేటటువంటి వారిగా పడిపోతూ ఉంటున్నారు. తాగి వారి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పాడైపోతూ ఉంటున్నాయి. వారి కుటుంబానికి అక్కరకు రాకుండా, వారి ఆరోగ్యానికి వారు అక్కడికి రాకుండా, వారి జీవితంలో వారు గొప్పవారు కాకుండా
వారు గొప్ప తండ్రిగా ఉండలేకుండగా, గొప్ప భర్తగా ఉండలేకుండగా, గొప్ప కుమారునిగా ఉండలేకుండగా వారి శరీరాలను పాపంలో ముంచేసుకుంటున్నారు, అంధకారంలో జీవిస్తూ ఉంటున్నారు, దేవునికి అవిధేయమైనటువంటి మార్గంలో వారు నడుస్తూ ఉంటున్నారు, చీకటైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటున్నారు. సరళమైనటువంటి మార్గంలో నడవాలని వారు సిద్ధపడడం లేదు, ఇష్టపడటం లేదు. నీ ప్రవర్తన ఎంతటిలో జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కానీ ప్రవర్తనను సరిగా చూసుకోకుండా, మార్గంలను సరళం చేసుకోకుండా అజాగ్రత్తగా ఉంటూ నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటున్నాం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు నీకు నాకు రాకముందే జాగ్రత్త పడాలి. మరణము నీకు నాకు రాకముందే జాగ్రత్త పడాలి. బుద్ధి కలిగినటువంటి కన్యకలు దీపంలో నూనె ఉంచుకొని పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడి లోపలికి వెళ్ళినట్టుగా మనం కూడా మన జీవితంలో మన ప్రణాళికలు కాకుండా దేవుని ప్రణాళికల్లో మనం ఉంటూ దేవుని చిత్తంలో ఆయన మార్గాన్ని సరళం చేసుకుంటూ ఆయన మార్గం గురించి లోకంలో వివరిస్తూ, బోధిస్తూ, చదివిస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉండడానికి మంచి మార్గంలో నీవు నేను నడవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆశయా చిన్నాశయా ఓ యేసయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఎప్పుడైతే దేవునితో కలిసి ఉండాలనుకుంటే, దేవునితో కలిసి నడవాలి అనుకుంటే అన్నిటిని వదిలిపెట్టమని సెలవిచ్చాడు. మీరు యవ్వనస్తునికి నన్ను ఎమ్మడించమని చెప్పి సెలవిచ్చాడు. నీ ఆస్తి అంతా కూడా అమ్మి నన్ను ఎమ్మడించమని సెలవిచ్చాడు. సీమోను పిలిచాడు, ఎమ్మడించమని. సీమోను ఎమ్మడించాడు. అలాగే ఒక ధనవంతుడైన యవ్వనస్తుని కోరాడు. ఆ ధనవంతుడైనటువంటి మరి ఎక్కువ ధనం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. నీ జీవితము, నా జీవితము అలా కాకుండా పరలోకమైనటువంటి ధనము, ఆ యొక్క సరళమైనటువంటి మార్గంలో మనం ముందుకు కొనసాగాలి. యెషయా 45వ అధ్యాయము మొదటి 2 వచనాలను ఆలోచన చేద్దాం ప్రియులారా. యెషయా 45 మొదటి 2 వచనాలను ఆలోచన చేద్దాం ప్రియులారా. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను ఇప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాము అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. 2వది, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చూడండి ప్రియమైనటువంటి వారు, దేవుడే మనకు తోడై ఉంది. మన మార్గంలో మెట్టగానున్న స్థలములను సరళము చేసేదనని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవునితో మన ఆలోచన, దేవునితో మన ఉద్దేశం, దేవుని చిత్తంలో మన ప్రణాళిక ముందుకు కొనసాగాలి. ఆశ కలిగి ఉండాలి. జీవితాన్ని హత్తుకొని బ్రతకాలి. దేవుని చిత్తమైన అన్ని రోజులు బ్రతకాలి. దేవుని చిత్తం కొరకు బ్రతకాలి. తండ్రి చిత్తము కొరకు కుమారుడు ఈ విధంగా ప్రయాసపడ్డాడు. నీవు నేను ఈ లోకంలో దేవుని చిత్తం కొరకు ప్రయాసపడ్డాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం
మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చూసినప్పుడు, ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచున్నాడు. ప్రభు మార్గము సిద్ధపరచు, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి వారిగా, దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మన మార్గాలను సరళం చేయాలంటే, దేవుని మార్గాన్ని మనం సరళం చేయడానికి మన వంతు ప్రయత్నము కొనసాగించేటటువంటి వారిగా ఉండాలని చెప్పి ఆశ కలిగి ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. మీ వాక్యాన్ని నాయన మేము కొద్దిసేపు వాక్యం ధ్యానించుచుండగా దీవించి ఆశీర్వదించి మీ చిత్తాన్ని మా పట్ల జరిగించుమని ఈ మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు.